హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ రాగి సూప్ అండి. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ కూడా చాలా మంది తినను అని మారం చేసే వాళ్ళు కూడా ఈ విధంగా సూప్ లాగా చేసిస్తే ఇష్టంగా కూడా తాగుతారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానికోసం ఈ విధంగా మిక్స్డ్ వెజ్జీస్ అన్ని కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి కొంచెం రాగి పిండి, కొంచెం సూజీ రవ్వ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఎప్పుడైనా సూప్స్లో కారం వేసుకోకూడదు, మిరియాల పొడి వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఒక 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి, సూజీ రవ్వ వాటర్ని అయితే వేసుకొని మనకు దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి రాగి పిండితో సూప్ చేసి పెట్టారంటే వెజిటేబుల్స్ తినని వారు కూడా ఇష్టంగా తింటారండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.